హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. ఓకే, సో మన ఛానల్లో సోషల్ స్టడీస్ కంటెంట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. సో హిస్టరీకి సంబంధించి ఇప్పటివరకు మన ఛానల్లో 5 వీడియోస్ అనేది అప్లోడ్ చేశా. సో ఈ వీడియోలో వచ్చేసి 7th క్లాస్కి సంబంధించి నెక్స్ట్ లెసన్ ద కింగ్స్ ఆఫ్ విజయనగర. సో లాస్ట్ వీడియోలో నేను కాకతీయ యొక్క కింగ్డమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, రాజులు ఎవరున్నారు అండ్ వాళ్ళ రూలింగ్ ఏంటిది అని చెప్పేసి చాలా డీటెయిల్గా లాస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశా. సో ప్రీవియస్ వీడియో చూడండి, దానికి కంటిన్యూషన్ గా ఈ వీడియో అనేది ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే వరంగల్ కాకతీయ కింగ్స్ ని ఢిల్లీ సుల్తాన్స్ వాళ్ళు కాన్కర్ చేస్తారు. ఓకేనా, సో వాళ్ళు కాన్కర్ చేసినాక కర్ణాటకలో విజయనగర కింగ్స్ అనేది ఒక ఫ్యామిలీ అనేది డైనెస్టీ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ విజయనగర అంటే ఏంటి? ఇట్ మీన్స్ ద సిటీ ఆఫ్ విక్టరీ. విజయనగర అంటే విజయం అంటే విక్టరీ కదా, సో నగర అంటే సిటీ, అట్లా సిటీ ఆఫ్ విక్టోరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో ఇట్ వాస్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ తుంగభద్ర ఇన్ కర్ణాటక. ఎక్కడ? తుంగభద్ర రివర్ ఇన్ కర్ణాటకలో వీళ్ళ యొక్క సిటీ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్, సో ఇట్ వాస్ ఫౌండ్ బై 2 బ్రదర్స్. సో ఈ విజయనగర కింగ్డమ్ అనేది ఎవరు ఫౌండ్ చేస్తారు? 2 బ్రదర్స్ ఫౌండ్ చేస్తారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి హరిహర రాయ అండ్ బుక్కరాయ. ఎవరు? హరిహర రాయ అండ్ బుక్కరాయ, వీళ్ళిద్దరూ ఫౌండ్ చేస్తారు. ఏంటిది? విజయనగర కింగ్డమ్ ని. సో ఏ టైంలో? అరౌండ్ 1336 సిఈ టైంలో, విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎ సేజ్ నేమ్డ్ విద్యారణ్య. ఓకేనా, విద్యారణ్య అనే సేజ్ తోటి బ్లెస్సింగ్స్ తోటి ఈ హరిహరాయ అండ్ బుక్కరాయ వీళ్ళిద్దరూ విజయనగర కింగ్డమ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ద కింగ్స్ ఆఫ్ విజయనగర వర్షిప్డ్ శ్రీ విరూపాక్ష. ఓకేనా, విరూపాక్ష దేవుడిని వర్షిప్ చేసిరు. ఎవరు? విజయనగర కింగ్స్. ఓకే, నెక్స్ట్, సో ద విజయనగర ఎంపైర్ లాస్టెడ్ ఫర్ అబౌవ్ 300 ఇయర్స్ ఎగో వరకు విజయనగర ఎంపైర్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి సేమ్ ఫ్యామిలీ అనేది రూల్ చేయలేదు, డిఫరెంట్ ఫ్యామిలీస్ అనేది రూల్ చేసిరు. వాళ్ళ యొక్క డైనెస్టీస్ ఏంటిది? విజయనగర ఎంపైర్ ని రూల్ చేసిన డైనెస్టీస్ ఏంటిది అని చెప్పేసి చూద్దాం. సంగమ డైనెస్టీ, సలువ డైనెస్టీ, తులువ డైనెస్టీ, అరవితి డైనెస్టీ. ఓకేనా, అరవితి డైనెస్టీ, తులువ, సలువ, సంగమ. ఓకేనా, సో ఈ విధంగా గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కింగ్స్ ఆఫ్ విజయనగర కింగ్స్ ఎవరెవరు ఇంపార్టెంట్ అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ హరిహరాయ. సో ఇతనే కదా స్టార్ట్ చేసిండ్రు, బుక్కరాయ ఇంకా హరిహరాయ. సో అతనే ఇంపార్టెంట్. ఫస్ట్ ఎప్పుడు అతని పీరియడ్? 1336 to 1357 సిఈ. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా? సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎప్పుడు ఇలాంటి కంటెంట్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటా. అండ్ అదే విధంగా ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఇంకేదైనా చేంజెస్ చేయాలి నా వీడియోస్లో, ఈ విధంగా చెప్పండి, మాకు ఇంకా అర్థమవుతుంది, యూస్గా ఉంటుంది అని చెప్పేసి అంటే, మీ నుంచి ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా నాకు ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఓకే, సో దాంతో నేను ఏదైనా వీడియోస్ చేయడంలో ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్, బుక్కరాయ. సో ఇతను రూల్ చేసిన టైం వచ్చేసి 1357 to 1377 సిఈ. హరిహరాయ, బుక్కరాయ. ఓకే, నెక్స్ట్, హరిహరాయ 2. ఓకేనా, హరిహరాయ 1 ఉన్నాడు, 2 ఉన్నాడు, గుర్తుంచుకోండి. 1377 సిఈ టు 1404 సిఈ వరకు ఇతను రూల్ చేస్తాడు. నెక్స్ట్, దేవరాయ 2. 1426 to 1446 సిఈ వరకు రూల్ చేస్తాడు. నెక్స్ట్, సలువ నరసింహరాయ. ఇతను వచ్చేసి 1486 to 1491 వరకు రూల్ చేస్తాడు. నెక్స్ట్, కృష్ణదేవరాయ. సో ఇతను వచ్చేసి 1509 నుంచి 1529 సిఈ వరకు రూల్ చేస్తారు. సో మనకి టెక్స్ట్ బుక్ లో ఎక్కువగా శ్రీకృష్ణదేవరాయ గురించి, అతని యొక్క రూలింగ్ ఏ విధంగా ఉండేది అని చెప్పేసి ఎక్కువగా టెక్స్ట్ బుక్ లో మనకి లెసన్ లో మెన్షన్ చేశారు. ఓకేనా, నెక్స్ట్, అచ్యుతరాయ. ఇతని రూలింగ్ టైం వచ్చేసి 1529 to 1542 సిఈ. ఓకే, నెక్స్ట్, ఆలియ రామరాయ. ఆలియ రామరాయ రూలింగ్ టైం వచ్చేసి ఎప్పుడు? 1543 to 1565 సిఈ. నెక్స్ట్ ఏంటిది? వెంకటపతి రాయ. ఓకేనా, నెక్స్ట్ వెంకటాపతి రాయ. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి విజయనగర కింగ్డమ్స్ లో ఇంపార్టెంట్ కింగ్స్. ఓకే,
సో, మనకిక్కడ చూసుకుంటే నారాయణ అవతారాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నరసింహ, కృష్ణ, నెక్స్ట్ రామ, వెంకట అంటే వెంకటేశ్వర స్వామి. ఈ విధంగా అట్లా గుర్తుంచుకోండి. ఆర్డర్ అనేది కొంచెం ఎక్స్‌చేంజ్ అనేది అవుతుంది. సో, ఇక్కడొచ్చేసి కృష్ణుడు అనేది రాముడి తర్వాత రామావతారం తర్వాత వస్తది గదా! సో, ముందే వచ్చింది. నరసింహ తర్వాత ముందే కృష్ణ అవతారం వచ్చిందని చెప్పేసి అట్లా గుర్తుంచుకోండి. ఓకేనా? ఏదో ఒకటి మనము కోడ్‌గా ఈ విజయనగర కింగ్స్ ఏందంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనము ఏదో ఒక కోడ్ అనేది లింక్ చేసి గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి బామని కింగ్‌డమ్. సో, ఇది ఎక్కడ ఉంది అంటే తుంగభద్ర రివర్‌కి నార్త్ సైడ్‌లో ఏంటి బామని కింగ్‌డమ్. ఓకేనా? సో, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర కర్ణాటక దగ్గరనేమో విజయనగర. ఓకేనా? సో, అయితే విజయనగర కింగ్స్ ఎక్కువ మంది కన్నడ అనేదే మాట్లాడేవారు. కానీ శ్రీకృష్ణ దేవరాయ మాత్రం తెలుగుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిండు. ఓకే. నెక్స్ట్. సో, ఇట్ వాస్ వన్ లార్జ్ కింగ్‌డమ్ విత్ ఇట్స్ క్యాపిటల్ ఇన్ గుల్బర్గా. సో, బామని కింగ్‌డమ్ యొక్క క్యాపిటల్ ఎక్కడుంది? గుల్బర్గాలో ఉంటుంది. ఇదొచ్చేసి లార్జ్ కింగ్‌డమ్. సో, మనకి కాకతీయ ఎండ్ అయ్యే టైంకి 2 కింగ్‌డమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి కర్ణాటక సైడ్‌లో. ఒకటేమో బామని కింగ్‌డమ్, ఇంకోటి విజయనగర కింగ్‌డమ్. అవునా? సో, అయితే మనకి టెక్స్ట్ బుక్‌లో ఎక్కువగా విజయనగర కింగ్‌డమ్స్ గురించి ఇచ్చిర్రు. తర్వాత ఈ బామన్ కింగ్‌డమ్స్ గురించి కొంచెము చిన్న పారాగ్రాఫ్ అనేది ఇచ్చిర్రు. దాని గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ దీస్ 5 కింగ్‌డమ్స్ బీజాపూర్, గోల్కొండ రూల్డ్ ఓవర్ లార్జ్ పార్ట్ ఆఫ్ ప్రెజెంట్ డే కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో, బహమని కింగ్‌డమ్ వచ్చేసి 5 కింగ్‌డమ్స్‌గా సెపరేట్ అవుతుంది. సో, అందులో మనకి టెక్స్ట్ బుక్‌లో 2 నేమ్స్ ఇచ్చిర్రు. ఒకటి బీజాపూర్ అండ్ గోల్కొండ. సో, వీళ్ళు రూల్ చేసిన ఎక్కువగా ప్రెజెంట్ డే పార్ట్స్ ఏంటి అంటే కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. నెక్స్ట్. సో, దిస్ కింగ్‌డమ్స్ వేర్ రూల్డ్ బై సుల్తాన్స్. ఎవరు రూల్ చేసిర్రు? సుల్తాన్స్ రూల్ చేస్తారు. అండ్ వారియర్స్ మెనీ ఆఫ్ హూమ్ కేమ్ ఫ్రమ్ ఇరాన్ అండ్ అరేబియా. ఇరాన్ అండ్ అరేబియా నుంచి వచ్చిన సుల్తాన్స్ ఈ బామని కింగ్‌డమ్స్ ని రూల్ చేసిర్రు. ఓకే. సో, ఈ 5 కింగ్‌డమ్స్ ఎప్పటికి కూడా వాళ్ళనే ఎక్కువగా వార్స్ అనేది చేసుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కింగ్‌డమ్ అనేది ఎన్‌లార్జ్ చేసుకోవడం కోసము ఈ 5 కింగ్‌డమ్స్‌లోనే ఎక్కువగా వార్స్ అనేటివి అవుతుండే. ఓకే. సో, వీళ్ళొచ్చేసి లోకల్ వారియర్స్‌ని, చీఫ్స్‌ని రిక్రూట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ హెల్ప్ తోటి వేరే విలేజెస్ ఇంకా టౌన్స్‌లో వాళ్ళ కంట్రోల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకొని ఫార్మర్స్ ఇంకా ట్రేడర్స్ నుంచి రెవెన్యూ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు ఈ 5 కింగ్‌డమ్స్. ఓకే. సో, ఇది ఇట్లా పెడితే మనకి విజయనగర కింగ్‌డమ్స్ గురించి మళ్ళా చూద్దాం. సో, వర్కర్స్ ఆఫ్ ట్రావెలర్స్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్. విజయనగర కింగ్‌డమ్స్ టైంలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రావెలర్స్ ఎవరెవరు వచ్చిర్రు అని చెప్పేసి చూద్దాం. సో, మనకి కాకతీయస్ టైంలో ఎవరొస్తారు? మార్కో పోలో వస్తాడు. ఓకేనా? సో, ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో చూడండి. ఇది హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫస్ట్ వచ్చేసి ఎవరు? నికోలో కొంటి. సో, ఇతను వచ్చేసి విజయనగర కింగ్‌డమ్‌ని ఎప్పుడు విజిట్ చేస్తాడు? 1420 CEలో విజిట్ చేస్తాడు. సో, ఇతను ఎక్కడి నుంచి? ఇటలీ నుంచి వస్తాడు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అబ్దుల్ రజాక్. సో, అబ్దుల్ రజాక్ వచ్చేసి ఇతను పర్షియన్ ట్రేడర్. ఓకేనా? పర్షియన్ ట్రేడర్. ఇతను ఏ టైంలో విజిట్ చేస్తాడు? 1443 CE టైంలో విజిట్ చేస్తాడు. సో, సేమ్ ఇదే టైంలోనే మనకి దేవరాయ 2 ఉంటాడు. సో, దేవరాయ 2 ఏంది 1426-46 వరకి కదా! 1446 వరకి కదా! అంటే 43లోనే అబ్దుల్ రజాక్ వచ్చిండు. అందుకనే దేవరాయ 2 టైంలో వచ్చిండు అని చెప్పేసి నేను ఎస్టిమేట్ చేసి పెట్టిన. మనకి టెక్స్ట్ బుక్‌లో ఈ విధంగా వీళ్ళ టైంలో వచ్చిర్రని చెప్పేసి వీళ్ళ గురించి ఇవ్వలేదు. నెక్స్ట్. డొమింగో పేయిస్. సో, డొమింగో పేయిస్ వచ్చేసి ఇతను పోర్చుగీస్ ట్రావెల్. ఓకేనా? పోర్చుగీస్ ట్రావెల్ ఇతను. సో, ఇతను విజయనగర కింగ్‌డమ్‌ని ఎప్పుడు విజిట్ చేస్తాడు? 1520 CE టైంలో విజిట్ చేస్తాడు. సో, ఇతను ఉన్న టైంలో ఎవరు రూలింగ్ చేసిర్రు విజయనగర కింగ్‌డమ్‌ని? శ్రీకృష్ణ దేవరాయ రూల్ చేస్తాడు. సో, శ్రీకృష్ణ దేవరాయ యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1509-1529 CE వరకి రూల్ చేసిండు. ఓకే. నెక్స్ట్. నూనీస్ వచ్చేసి ఇతను కూడా సేమ్ పోర్చుగల్ ట్రావెలరే. సో, ఇతను విజయనగర కింగ్‌డమ్‌ని ఎప్పుడు విజిట్ చేస్తాడు? 1537 CE టైంలో విజిట్ చేస్తాడు. సో, ఆ టైంలో విజయనగర కింగ్‌గా ఉంది ఎవరు అనంటే అచ్యుత రాయ. ఎవరున్నారు? అచ్యుత రాయ. సో, అచ్యుత రాయ యొక్క రూలింగ్ టైం వచ్చేసి ఏంటిది? 1529-1542 CE వరకి అచ్యుత రాయ రూల్ చేస్తాడు. ఓకేనా? సో, వీళ్ళ గురించి ఎవరు ఏ టైంలో వచ్చారని చెప్పేసి నేను డీటెయిల్‌గా చెప్పినా కదా! సో, అవి కూడా మీరు పక్కన ఈ పాయింట్స్ పక్కన నోట్ చేసుకోండి. ఏ కింగ్ టైంలో వచ్చిర్రు అని చెప్పేసి. ఓకే.
సో, అబ్దుల్ రజాక్ ఈ సిటీకి విజిట్ చేసినాక ఏమని చెప్తాడు? విజయనగర సిటీకి వచ్చేసి 7 రింగ్స్ ఆఫ్ ఫోర్టిఫికేషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తాడు. అందులో కొన్ని మాత్రమే ఆర్కియాలజిస్ట్ అనేది కనిపెట్టిర్రు అని చెప్పేసి అబ్దుల్ రజాక్ చెప్తాడు. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్. ద సిటీ ఆఫ్ విజయనగర. ఫస్ట్, ద సిటీ ఆఫ్ విజయనగర వాస్ బిల్ట్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ తుంగభద్ర. ఓకేనా, మనకు తెలిసిందే తుంగభద్ర దగ్గరనే విజయనగర సిటీ అనేది బిల్డ్ చేసిర్రు. నెక్స్ట్ టు ద ఏన్షియంట్ టెంపుల్స్ ఆఫ్ పంపదేవి అండ్ శ్రీ విరూపాక్షి టెంపుల్. ఓకేనా, ఏం టెంపుల్స్ ఉన్నాయి? పంపదేవి అండ్ శ్రీ విరూపాక్ష టెంపుల్ అనేది ఏన్షియంట్ గా వాటి ఉన్న దగ్గరనే ఈ సిటీ అనేది బిల్డ్ చేశారు. ఓకేనా. సో అయితే ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఏంటిదంటే ఈ సిటీకి వచ్చేసి 4 సపరేట్ డివిజన్స్ ఉంటాయి. 4 సపరేట్ డివిజన్స్ అనేటివి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటిది? టెంపుల్స్ కి, రాకీ హిల్స్ కి డివోట్ చేస్తారు. ఓకేనా, దేనికి? టెంపుల్స్ కి ఇంకా రాకీ హిల్స్ కి డినోట్ చేస్తారు ఫస్ట్ది. సెకండ్ వచ్చేసి ఏమో క్రాప్స్ కానీ ఇరిగేషన్ వాటర్ కెనల్స్ కి సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది. సో థర్డ్ పార్ట్ వచ్చేసి ఏంటిదంటే సెంట్రల్ రాయల్ ప్యాలెసెస్ కానీ అండ్ నాయకాస్ వాళ్ళంతా కూడా థర్డ్ పార్ట్ లో ఉంటారు. సో ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటిదంటే ఆర్డినరీ క్రాఫ్ట్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం వచ్చేసి ఫోర్త్ పార్ట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఈ సిటీలో 4 పార్ట్స్ గా ఈ సిటీ అనేది డివైడ్ అయి ఉంటుంది అని చెప్పేసి మనకి ఆర్కియాలజిస్ట్ ప్రకారం చెప్తారు. ఓకే. నెక్స్ట్, సో దేవరాయ 2. సో ఇతని టైంలో ఏ విధంగా ఉంది అని చెప్పేసి చూద్దాం. సో విజయనగర ఎక్కువగా మనీ అనేది మిలిటరీ పవర్ బిల్డ్ చేయడం కోసమే ఎక్కువ ఇన్వెస్ట్ చేసారు. సో వీళ్ళు ఎక్కువగా హార్సెస్ అన్ని అరేబియా ఇంకా ఇరాన్ నుంచి ఎక్కువగా హార్సెస్ అనేది తెచ్చేవాళ్ళు. ఓకే. అండ్ అదే విధంగా ఎక్కువగా ఆర్మీని బిల్డ్ చేసుకునే వాళ్ళు అండ్ స్ట్రాంగ్ గా ఫోర్ట్స్ ని బిల్డ్ చేసేవాళ్ళు. ఓకే. సో దేవారాయ వచ్చేసి విజయనగర టైంలో ఇతను చాలా ఇంపార్టెంట్ రూలర్. ఓకే. నెక్స్ట్, సో హీ స్టార్టెడ్ రిక్రూటింగ్ ముస్లిం ఫైటర్స్. ఎవరది? ముస్లిం ఫైటర్స్ విజయనగర టైంలో రిక్రూట్ చేసింది ఎవరు? దేవరాయ 2. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే. టు సర్వ్ హిమ్ అండ్ టు ట్రైన్ హీస్ సోల్జర్స్. ఎందుకు రిక్రూట్ చేసుకున్నాడు? టు సర్వ్ హిమ్ అండ్ టు ట్రైన్ హీస్ సోల్జర్స్ ఇన్ ద న్యూ మోడ్స్ ఆఫ్ వార్ఫేర్. అంటే కొన్ని వార్స్ లో న్యూ మోడ్స్ అనేటివి సోల్జర్స్ కి ట్రైన్ చేయడం కోసము రిక్రూట్ చేస్తాడు. ఎవరిని? ముస్లిం ఫైటర్స్ ని. నెక్స్ట్, హీ ఆల్సో పర్మిటెడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ మస్జిద్స్ ఇన్ ద క్యాపిటల్ సిటీ. అంటే మసీద్స్ కూడా క్యాపిటల్ సిటీలో కన్స్ట్రక్షన్ చేయడానికి ఎవరి కోసమో ఈ ముస్లిం ఫైటర్స్ ని రిక్రూట్ చేసుకున్నారు కదా, వాళ్ళ కోసం అనేది పర్మిషన్ ఇచ్చిండు. ఓకే. నెక్స్ట్, ఇన్ దోస్ డేస్ గన్స్ అండ్ కెనన్స్ హ్యాడ్ బీన్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్. సో ఈ టైంలోనే గన్స్ ఇంకా కెనాన్స్ ఇట్లాంటివి న్యూగా ఇంట్రడ్యూస్ చేసారు. ఓకే. నెక్స్ట్, సో ద విజయనగర్ కింగ్స్ స్టార్టెడ్ యూజింగ్ గన్స్ అండ్ కెనాన్స్ ఇన్ దేర్ ఫోర్సెస్. సో ఇతని టైం నుండే గన్స్ ఇంకా కెనాన్స్ అనేది ఫోర్స్ లోకి యూజ్ చేయడం అనేది వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ ఆఫ్ అమర నాయకాస్. సో ఇక్కడ విజయనగర కింగ్స్ కి క్యాపిటన్స్ ఉంటారు కదా, ఆర్మీ క్యాపిటన్స్ కానీ ఇట్లాంటి వాళ్ళని నాయకాస్ అని చెప్పేసి అంటాం. సో క్యాపిటన్స్ ఏమంటాం ఇక్కడ? నాయకాస్ అంటాం. సో వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేది ఏంటి అంటే వాళ్ళు అమర రెవెన్యూ అసైన్మెంట్స్ అనేటివి ఉంటాయి. అమర రెవెన్యూ అసైన్మెంట్ అంటే ఏంటిదంటే వాళ్ళకి ఒక విలేజ్, సిటీస్ ఇట్లాంటివి ఇస్తారు. ఆ విలేజ్ నుంచి వాళ్ళు రెవెన్యూ అనేది కలెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. సో ఈ రెవెన్యూ నుంచి వాళ్ళు కొంత ఆర్మీని మెయింటైన్ చేయడానికి కూడా అది యూజ్ చేస్తారు. ఓకే. సో వీళ్ళొచ్చేసి మొత్తం కూడా ఏదైతే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏరియా ఉంటదో మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది. నెక్స్ట్, సో దిస్ వాస్ క్వైట్ సిమిలర్ టు ద సిస్టమ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తానేట్ వాళ్ళకి సిమిలర్ గా ఉంటుంది ఈ అమరనాయక సిస్టమ్ అనేది. ఓకేనా. హూస్ నోబెల్స్ ఆర్ ఆర్మీస్ వర్ గివెన్ సిమిలర్ రెవెన్యూ అసైన్మెంట్స్ కాల్డ్ ఇక్తాస్. ఏంటిది? ఢిల్లీ సుల్తాన్స్ ఏమిస్తారు రెవెన్యూ అసైన్మెంట్స్? వాళ్ళని ఏమంటాము? ఇక్తాస్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్, సో మోస్ట్ ఆఫ్ ది అమర నాయకాస్ వేర్ తెలుగు వారియర్సే ఉంటారు ఈ విజయనగర కింగ్డమ్స్ లో. నెక్స్ట్, దే రిక్రూటెడ్ దేర్ సోల్జర్స్ యూజువల్లీ ఫ్రమ్ అమాంగ్ దేర్ ఓన్ విలేజెస్. సో ఈ నాయకాస్ ఏ విలేజెస్ అయితే అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటారో ఆ ఓన్ విలేజెస్ నుంచి వాళ్ళు సోల్జర్స్ ని రిక్రూట్ చేసుకొని ట్రైన్ అనేది ఇస్తారు. ఓకే. నెక్స్ట్, మెనీ పవర్ఫుల్ నాయకాస్ లైక్ సల్వా నరసింహ ఆర్ నరస నాయక. సో వీళ్ళు ఇద్దరు కూడా
నాయకాస్ విజయనగర కింగ్స్‌లో ఎక్కువగా పవర్‌ఫుల్ ఉండేవాళ్ళు. ఈవెన్ వీళ్ళు విజయనగర కింగ్స్‌ని కూడా ఛాలెంజ్ చేసే విధంగా అంత పవర్‌ఫుల్ ఉండేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో ద విలేజెస్ వేర్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ చోళా కింగ్డమ్స్ బై కౌన్సిల్స్. సో చోళా కింగ్డమ్‌లో విలేజెస్ అనేది ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు? ఎవరికైతే ల్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళే కౌన్సిల్‌గా ఉండేవాళ్ళు. సో కాకతీయస్ టైంలో ఏంటిది? నాయకర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ విజయనగర్‌లో ఏంటి? అమర నాయకాస్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ద కింగ్ కలెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ విలేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ కౌన్సిల్స్. సో చోళా కింగ్డమ్‌లో ఏ విధంగా కలెక్ట్ చేసేవాడు కింగ్ రెవెన్యూస్? విత్ ద కౌన్సిల్స్ తోటి విలేజ్ నుంచి రెవెన్యూ అనేది కలెక్ట్ చేసేవాడు. సేమ్ అదే విధంగా విజయనగర్ కింగ్డమ్ అనేది అమర నాయకాస్ ఉంటారు కదా! సో వాళ్ళ నుంచి రెవెన్యూ అనేది కలెక్ట్ చేసుకుంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీకృష్ణ దేవరాయ. సో ఇతని గురించి ఇతను రూలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ సో ఇతను రూల్ చేసిన టైం ఏంటి? 1509 CE to 1529 CE. ఓకే. నెక్స్ట్ సో హీ వాస్ గ్రేట్ జనరల్ హూ లెడ్ ద విజయనగర ఆర్మీస్ సక్సెస్ఫుల్ గా. ఎవరు లీడ్ చేసిండ్రు? విజయనగర కింగ్ అయిన శ్రీకృష్ణ దేవరాయ. ఓకేనా. సో అగెనిస్ట్ ద ఎవరికి? బహమని సుల్తాన్స్ ఉంటారు కదా! సో వాళ్ళకి అగెనిస్ట్ గా కృష్ణదేవరాయ చాలా సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిండు. అండ్ ఆల్సో అగెనిస్ట్ ద గజపతిస్ ఆఫ్ ఒడిస్సాలో ఉన్న గజపతిస్ కి అగెనిస్ట్ గా కూడా కృష్ణదేవరాయ చాలా మంచిగా లీడ్ చేసిండు ఆర్మీస్ ని. నెక్స్ట్ హీ ఆల్సో సబ్డ్యూటెడ్ సెవరల్ చీఫ్స్ హూ హ్యాడ్ రివోల్టెడ్ ఇన్ కర్ణాటక, ఆంధ్ర అండ్ తమిళ్ రీజియన్స్ లో ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వాళ్ళని కూడా వార్ లో ఓడించిండు. నెక్స్ట్ సో దిస్ గేవ్ హిమ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ రీజియన్ ఆఫ్ ది సౌత్ ఆఫ్ అ రివర్ కృష్ణ ఎస్పెషల్లీ. ఇతను ఎక్కువగా ఎక్కడ కంట్రోల్ అనేది తీసుకున్నాడు? సౌత్ లో ఉన్న కృష్ణా రివర్ దగ్గర ఉన్న సౌత్ రీజియన్ మొత్తం కూడా కృష్ణదేవరాయల కంట్రోల్ గా ఉంది. అండ్ ఆల్సో ది కంట్రోల్ ఓవర్ ద పోర్ట్స్ ఆఫ్ ఈస్టర్న్ కోస్ట్ యొక్క పోర్ట్స్ కంట్రోల్ కూడా ఇతనే తీసుకున్నాడు. ఓకే. నెక్స్ట్ సో డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద పోర్చుగీస్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ దే పవర్ ఓవర్ సమ్ పోర్ట్స్ ఆఫ్ ది వెస్టర్న్ కోర్ట్స్ లైక్ గోవా. ఎవరు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళ యొక్క పవర్? పోర్చుగీస్ వాళ్ళు గోవా దగ్గర వాళ్ళ పవర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో కృష్ణదేవరాయల టైంలో పోర్చుగీస్ ట్రావెల్ అయిన ఎవరు వస్తారు? డొమింగో పెయిస్ అనే అతను వస్తాడు. ఓకే. సో కృష్ణదేవరాయ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళతోటి ఎక్కువగా ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. ఎందుకు అనంటే ఎక్కువ సప్లై ఆఫ్ హార్సెస్ కానీ అండ్ వార్ కోసము ఫైర్ ఆర్మ్స్ ఇట్లాంటివి సప్లై చేసుకోవడం కోసము వాళ్ళ నుంచి అనేది ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. సో ఎవ్రీ ఇయర్ విజయదశమి అప్పుడు కింగ్ వచ్చేసి ఒక ఫెస్టివల్ అనేది ఆర్గనైజ్ చేసేవాళ్ళు. సో దానికి అందరు కూడా చీఫ్స్ కానీ అమరనాయకాస్ వీళ్ళంతా కూడా కింగ్ కి ఏదైనా గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళు. ఓకే. నెక్స్ట్ సో కృష్ణదేవరాయ పేడ్ స్పెషల్ అటెన్షన్ టు ద టెంపుల్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్స్ అండ్ పర్సనల్లీ విజిటెడ్ మెనీ ఆఫ్ దెమ్ లైక్ తిరుపతి, శ్రీశైలం అండ్ అహోబిలం. సో ఇతను ఏ ఏ టెంపుల్స్ ని విజిట్ చేసిండో? తిరుపతి, శ్రీశైలం అండ్ అహోబిలం. ఓకే. నెక్స్ట్ ద టవరింగ్ టెంపుల్స్ గేట్వేస్ కాల్డ్ రాయా గోపురం. ఓకేనా. రాయా గోపురం అనేది ఇతని మీద హానర్ మీద టెంపుల్స్ కి బిల్డ్ చేస్తాడు. సో దానికోసం ఎందుకు అని అంటే అతని యొక్క నేమ్ అనేది ఎక్కువ ఇయర్స్ అనేది సౌత్ ఇండియాలో తెలుస్తుంది అని చెప్పేసి అతను నమ్ముతాడు. అండ్ అదే విధంగా కృష్ణదేవరాయ ఎక్కువగా టెంపుల్స్ కి ఎక్కువ డొనేట్ చేసేవాడు. సో కృష్ణదేవరాయ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏం చెప్తాయి అని అంటే ఇతను వచ్చేసి మేజర్ టెంపుల్స్ సౌతర్న్ ఇండియాలో ఉన్న వాటికి ఎక్కువ ట్రెజర్స్ అనేది ఎతనైతే ఏదైనా వార్స్ లో గెయిన్ చేసుకుంటాడో ఆ ట్రెజర్స్ అన్ని కూడా టెంపుల్స్ కి డొనేట్ చేసేవాడు. ఓకే. నెక్స్ట్ సో కృష్ణదేవరాయ వాస్ ఆల్సో ఏ ప్యాట్రన్ ఆఫ్ తెలుగు లిటరేచర్. సో ఇతను వచ్చేసి తెలుగు లిటరేచర్ కి ప్యాట్రన్ గా ఉండేవాడు. అండ్ ఇతను ఒక పోయటిక్ వర్క్ అనేది కూడా కంపోజ్ చేస్తాడు. అది వచ్చేసి అముక్త మలయాళ అనే పోయటిక్ వర్క్ ని కంపోజ్ చేస్తాడు. సో ఇదేంటిది? దేని గురించి ఉంటది? ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది ఆండాల్ ద తమిళ్ భక్త పోయటీస్. ఓకేనా. తమిళ్ భక్త పోయటీస్ అయిన ఆండాల్ అనే తన మీద ఈ పోయటిక్ వర్క్ అనేది ఎవరు రాసిండ్రు? కృష్ణదేవరాయ. అదేంటి పోయటిక్ వర్క్? అముక్త మలయాళ. ఓకేనా. నెక్స్ట్ సో కృష్ణదేవరాయ టైంలో
8 పోయెట్స్ ఉంటారు. సో, వాళ్ళని మనం ఏమంటాం? అష్టదిగ్గజాస్ అని చెప్పేసి అంటాం. సో, వాళ్ళు 8 మెంబర్స్ ఎవరు? వాళ్ళు రాసిన పొయెటిక్ వర్క్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ అల్లసాని పెద్దన్న. సో, ఇతను రాసిందేంటి? మను చరిత్రము. ఓకేనా? అల్లసాని పెద్దన్న మను చరిత్రము. సో, పెద్దన్న అనే అతను మనసు గురించి ఆలోచించి అలసిపోయిండు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ముక్కు తిమ్మన్న. ముక్కు తిమ్మన్న ఏం రాసిండు? పారిజాత అపహరణం అనేది రాస్తాడు. ఓకేనా? సో, ఇది ఏ విధంగా గుర్తుంచుకోవాలి? పారిజాతం అనేది ఎక్కువగా స్మెల్ నుంచి వస్తది గదా! సో, ముక్కు స్మెల్. మనము స్మెల్ అనేది ముక్కుతోటి చూస్తాం గదా! సో, పారిజాతం అని చెప్పేసి ఆ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ దూర్జటి. సో, దూర్జటి ఏం రాస్తాడు? శ్రీకాళహస్తీశ్వర్య మహత్యము. శ్రీకాళహస్తీశ్వర మహత్యం ఎవరు రాస్తాడు? దూర్జటి రాస్తాడు. ఓకేనా? నెక్స్ట్ రామరాజ భూషణ. సో, ఇతను ఏం రాస్తాడు? వాసు చరిత్ర అనేది రాస్తాడు. రామరాజ భూషణ ఏంటి? వాసు చరిత్ర. ఓకే. నెక్స్ట్ తెనాలి రామకృష్ణ. సో, తెనాలి రామకృష్ణ ఏం రాస్తాడు? పాండురంగ మహత్యము అండ్ ఘటిక చాలా మహత్యము. ఇవి 2 కూడా ఎవరు? తెనాలి రామకృష్ణ రాస్తాడు. నెక్స్ట్ పింగళి సూరన్న. సో, ఇతను ఏం రాస్తాడు? కళా పురాణోధ్యాయం అనేది రాస్తాడు. నెక్స్ట్ అయ్యాల రాజు రామభద్రుడు. సో, ఇతనేం రాస్తాడు? రామభ్యుదాయం అనేది రాస్తాడు. ఎవరు? రామభద్రుడు. రామ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మదయ్య గారి మల్లన్న. సో, ఇతను రాజశేఖర చరిత్ర అనేది రాస్తాడు. ఓకేనా? సో, అష్టదిగ్గజాస్ 8 పోయెట్స్ యొక్క వాళ్ళు రాసిన వర్క్స్, పొయెటిక్ వర్క్స్ ఏంటిదని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్‌లో మెన్షన్ చేషిర్రు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటిదంటే ది ఫాల్ ఆఫ్ ది విజయనగర కింగ్స్. సో, విజయనగర కింగ్డమ్ అనేది ఏ విధంగా ఎండ్ అయిందని చెప్పేసి చూద్దాం. సో, ద పవర్ ఆఫ్ ద విజయనగర గ్రో ఫర్దర్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ కృష్ణదేవరాయ సక్సెసర్స్ లైక్ అచ్యుత దేవరాయ అండ్ ఆలియా రామరాయ. సో, వీళ్ళ యొక్క కృష్ణదేవరాయ యొక్క సక్సెసర్స్ అయిన అచ్యుత దేవరాయ అండ్ ఆలియా రామరాయ వీళ్ళిద్దరి టైంలో విజయనగర కింగ్ పవర్ అనేది ఎక్కువగా పెరిగింది. నెక్స్ట్ యాస్ ద బామని రూలర్స్ వేర్ అనేబుల్ టు ఫైట్ ద విజయనగర ఇండివిజువల్లీ బై 1565 ఏడీ టైంలో ఈ బహమని కింగ్డమ్స్ విజయనగర తోటి ఫైట్ చేయలేకపోయారు. అండ్ ఆల్ ఆఫ్ ది 5 కింగ్డమ్స్ జాయిన్డ్ టుగెదర్ అండ్ డిఫీటెడ్ రామరాయ. సో, రామరాయని ఎక్కడ డిఫీట్ చేస్తారు అనంటే రాకాసి తంగడి దగ్గర డిఫీట్ చేస్తాడు. సో, దీన్ని ఏమన్నారు? తల్లికోట వార్ అని చెప్పేసి అంటారు. ఓకే. నెక్స్ట్ ద ఎంపైరర్స్ హూ సక్సీడెడ్ హిమ్. ఎవరైతే రామరాయని సక్సీడ్ చేసిండ్రో ఆ ఎంపైరర్స్ వాళ్ళ క్యాపిటల్ చంద్రగిరి నియర్ తిరుపతికి షిఫ్ట్ చేస్తారు. ఓకేనా? బట్ నెవర్ రీగెన్ ది గ్లోరీ ఆఫ్ ది ఎర్లియర్ టైమ్స్. సో, విజయనగర టైంలో ఉన్న ఆ పార్ట్‌లో ఉన్న గ్లోరీ అనేది వీళ్ళ టైంలో రాలేదు. నెక్స్ట్ సో, మనకి టెక్స్ట్ బుక్‌లో ఒక టెంపుల్ నేమ్ అనేది ఇచ్చిండ్రు. అదేంటిదంటే ఏకంబరేశ్వర టెంపుల్ అనేది కాంచీపురంలో లొకేట్ అవుతుంది. ఓకేనా? సో, ఇదొచ్చేసి మనకి విజయనగర కింగ్స్ గురించి సంబంధించి. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండ. సో, వీళ్ళ యొక్క రూలింగ్ టైమ్ ఏంటిది? 1512-1687 వరకి వీళ్ళ యొక్క రూలింగ్ టైమ్. సో, కుతుబ్ షాహీస్ యొక్క ఇంపార్టెంట్ కింగ్స్ ఎవరు అని చెప్పేసి చూద్దాం. కూలీ కుతుబ్ షా, నెక్స్ట్ జంషీద్ కూలీ, నెక్స్ట్ ఇబ్రహీం కుతుబ్ షా, నెక్స్ట్ మొహమ్మద్ కూలీ కుతుబ్ షా, నెక్స్ట్ మహమ్మద్ కుతుబ్ షా, నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా, నెక్స్ట్ అబ్దుల్ హసన్ తనాషా. సో, వీళ్ళొచ్చేసి కూలీ కుతుబ్ షాస్ ఆఫ్ గోల్కొండలో ఎక్కువగా పవర్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ కింగ్స్. సో, మనకి కాకతీయ కింగ్డమ్స్ ఎండ్ అయిన తర్వాత కొంతమంది సబార్డినేట్ నాయకస్ అనేది వాళ్ళ ఇండిపెండెంట్ కింగ్డమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో, అందులో నుంచి వచ్చిన వేలమ్మ కింగ్డమ్స్ ఆఫ్ రచ్చకొండ అండ్ దేవరకొండ వచ్చేసి బాగా స్ట్రాంగ్. వీళ్ళు విజయనగర ఎంపైర్‌ని కూడా ఛాలెంజ్ చేసిండ్రు. అండ్ వచ్చేసి బహమని కింగ్స్‌ని కూడా ఛాలెంజ్డ్‌గా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ సో, నెక్స్ట్ ఏంటి? కూలీ కుతుబ్ షా. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటిది? 1512-1543 వచ్చేసి ఇతని యొక్క రూలింగ్ పీరియడ్. సో, అరౌండ్ 1512లో కూలీ కుతుబ్ షా వచ్చేసి బహమని కింగ్డమ్స్‌కి గవర్నర్‌గా ఉండేవాడు. ఏ రీజియన్‌లో? తెలంగాణ రీజియన్‌లో. మన తెలంగాణ రీజియన్‌లో బహమని కింగ్డమ్స్‌కి గవర్నర్‌గా ఎవరుండేవాళ్ళు? కూలీ కుతుబ్ షా ఉండేవాళ్ళు. సో, అతనొచ్చేసి కూలీ కుతుబ్ షా ఇండిపెండెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు కింగ్డమ్. అదెక్కడ?
గోల్కొండ దగ్గర అతని యొక్క కింగ్డమ్ అనేది ఇండిపెండెన్స్‌గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. సో, కూలీ కుతుబ్ షా వచ్చేసి కొన్ని ఫోర్ట్స్‌ని క్యాప్చర్ చేసుకొని అతని యొక్క రూలింగ్ అనేది ఎక్స్‌టెండ్ చేసుకున్నాడు. అవేంటి అంటే వరంగల్ అండ్ కొండాపల్లి, ఏలూరు అండ్ రాజమండ్రి. సో, ఈ ఫోర్ట్స్‌ని అతను క్యాప్చర్ చేసుకొని తన యొక్క కింగ్డమ్ అనేది ఎక్స్‌టెండ్ చేసుకున్నాడు. ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది గోల్కొండ స్టేట్ వాస్ తెలంగాణ. ఓకేనా. మెయిన్ పార్ట్ ఎక్కడ? గోల్కొండది తెలంగాణలో ఉంది. హిస్ సక్సెసర్స్ రూల్డ్ అప్ టు 1687 వరకి కూలీ కుతుబ్ షాస్ యొక్క సక్సెసర్స్ అంతా కూడా రూల్ చేసిర్రు. సో, నెక్స్ట్ సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా. సో, ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి ఎప్పుడు 1550-80 వరకి సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా యొక్క రూలింగ్ పీరియడ్. సో, ఇతను తెలుగు లిటరేచర్‌ని ఎక్కువగా ఇష్టపడేవాడు అండ్ ఆల్సో బ్రాహ్మిన్స్, టెంపుల్స్‌ని ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు. అండ్ అదే విధంగా ఇతను లార్జ్ స్కేల్ ఇరిగేషన్ వర్క్స్ లైక్ కాకతీయ కింగ్స్‌లోని ఇరిగేషన్ వర్క్స్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నెక్స్ట్ ఫేమస్ తెలుగు పోయెట్స్ ఆఫ్ ఇబ్రహీం కుతుబ్ షా పీరియడ్‌లో ఫేమస్ తెలుగు పోయెట్స్ వచ్చేసి మనకి 4 మెంబర్స్ ఉన్నారు. సో, వాళ్ళొచ్చేసి ఫస్ట్ వన్ సింగమాచార్యుడు, సెకండ్ అద్దంకి గంగాధారుడు, నెక్స్ట్ కందుకూరు రుద్రకవి, నెక్స్ట్ పొనగంటి తెలగనారయ్య. సో, వీళ్ళొచ్చేసి ఇబ్రహీం కుతుబ్ షాస్ టైంలో తెలుగు పోయెట్స్ ఫేమస్. ఓకే. సో, ఇతని ఇబ్రహీం కుతుబ్ షాని ఏమని ప్రేజ్ చేసిండ్రు పోయెట్స్? మలికిబ రామ అని చెప్పేసి అంటారు. మలికిబ రామ అని ఎవరినన్నారు? ఇబ్రహీం కుతుబ్ షా అని అంటారు. ఓకేనా. సో, నెక్స్ట్ హుస్సేన్ సాగర్ లేక్ అనేది ఇబ్రహీం కుతుబ్ షానే కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. ఎప్పుడు? 1562లో. ఏంటిదది? హుస్సేన్ సాగర్ లేక్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. సో, ఇది ఎవరి పేరు మీద వచ్చిందంటే హజరత్ హుస్సేన్ షా వాలీ. సో, ఇతనొచ్చేసి ఒక సూఫీ సెయింట్. సో, ఇతను ఈ హుస్సేన్ సాగర్ అనేది కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఆ డిజైన్‌కి హెల్ప్ చేస్తాడు. అతని పేరు మీదనే హుస్సేన్ సాగర్ అని చెప్పేసి నేమ్ అనేది వస్తుంది ఆ లేక్‌కి. నెక్స్ట్ ఇట్ వాస్ డెవలప్డ్ యాస్ ఎ ఆర్టిఫిషియల్ లేక్ దట్ హోల్డ్స్ వాటర్ perennially fed into మూసీ రివర్ అండ్ బికెమ్ మెయిన్ సోర్స్ ఫర్ డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్. ఓకేనా. ఈ హుస్సేన్ సాగర్ అనేది హైదరాబాద్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కోసము మెయిన్ సోర్స్ గా మారింది. నెక్స్ట్ అదర్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఇబ్రహీం కుతుబ్ షాస్ యొక్క ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ ట్యాంక్ అట్ ఇబ్రహీం పట్నం. నెక్స్ట్ పురానాపాల్ వాస్ బిల్ట్ అక్రాస్ రివర్ మూసీ. మూసీ రివర్ మీద ఏం బిల్ట్ చేసిండు? పురానాపాల్ అనేది బిల్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1580-1612 ఇతని యొక్క రూలింగ్ పీరియడ్. హీ వాస్ ద గ్రేట్ విజనరీ అండ్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. సో, ప్లానింగ్ ఇంకా బిల్డింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీకి ఎక్కువగా విజనరీగా రెస్పాన్సిబుల్ గా ఉంది ఎవరు? మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా. మలికిబ రాముని ఎవరిని అన్నారు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని అంటారు. ఓకే. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో, మొహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి ఇబ్రహీం కులీ కుతుబ్ షా యొక్క సన్. ఓకే. సో, ఇతని యొక్క కన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ది సిటీ ఆఫ్ హైదరాబాద్, నెక్స్ట్ చార్మినార్. ఇది వచ్చేసి హైదరాబాద్ సింబల్ గా రికగ్నైజ్ చేస్తుంది. నెక్స్ట్ మక్కా మసీద్ అండ్ జమ్మా మసీద్. సో, మహమ్మద్ కులీ కుతుబ్ షాస్ యొక్క కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ మీర్ మోమిన్ అస్తరాబాది. సో, ఇతను వచ్చేసి హైదరాబాద్ సిటీకి ఆర్కిటెక్చర్ గా ఉండేవాడు ఇతని టైంలో. సో, ఇతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కూలీ కుతుబ్ షాకి ప్రైమ్ మినిస్టర్ గా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అండ్ ఆల్సో హీస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ ది లేఅవుట్ ప్లాన్ ఫర్ ది చార్మినార్ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ది న్యూ క్యాపిటల్ సిటీ. సో, చార్మినార్ తో పాటు న్యూ క్యాపిటల్ సిటీకి ప్లానింగ్ అనేది కూడా లేఅవుట్ అనేది ఇతనే ప్రిపేర్ చేయడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. నెక్స్ట్ కులీ కుతుబ్ షా వచ్చేసి ఇతను పర్షియన్ ఇంకా ఉర్దూ పోయెటిక్స్ లో అకాంప్లిష్ అవుతాడు. సో, ఇతను వచ్చేసి మక్కా మసీద్, జమ్మా మసీద్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాడు కదా. సో, అవి మొత్తం కూడా మక్కాలో ఉన్న మసీద్, గ్రాండ్ మసీద్ అనేది యొక్క మోడల్ మీదనే ఈ 2 మసీద్స్ అనేది బిల్డ్ చేస్తాడు. సో, ఇతను వచ్చేసి కొంచెం మక్కా నుంచి తెచ్చిన సాయిల్ ఇంకా బ్రిక్స్ పెట్టి ఆ మసీదెస్ అన్ని బిల్డ్ చేస్తాడు. ఓకే. సో, ద డెక్కన్ ఉర్దూ అక్వైర్డ్ ది స్టేటస్ ఆఫ్ లిటరరీ లాంగ్వేజ్ డ్యూ టు హీస్ కాంట్రిబ్యూషన్స్. కూలీ కుతుబ్ షా యొక్క కాంట్రిబ్యూషన్స్ వల్లనే డెక్కన్ ఉర్దూకి లిటరరీ లాంగ్వేజ్ స్టేటస్ అనేది వస్తుంది. నెక్స్ట్ హయత్ బాక్షి బేగం. సో, తిను వచ్చేసి మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క డాటర్. సో, తిను ఏం బిల్డ్ చేసింది అని అంటే హయత్ బాక్షి మసీద్ అనేది బిల్డ్ చేస్తుంది. అది ఎక్కడ? హయత్ నగర్. ఎక్కడ? హైదరాబాద్ లో హయత్ నగర్ లో హయత్ బాక్షి మసీద్ అనేది
తను బిల్డ్ చేస్తుంది. నెక్స్ట్ సో తినని ఇంకొక నేమ్ అని చెప్పేసి ఏమంటారు? మా సాహేబా అని చెప్పేసి కూడా అంటారు. సో తిన మీద పేరు మీదనే మనకి మసబ్ ట్యాంక్ హైదరాబాద్‌లో ఉన్నది కదా! సో దానికి పేరు తిన పేరే పెడతారు. ఓకేనా? మా సాహెబ్ ట్యాంక్ అని చెప్పేసి మసబ్ ట్యాంక్ అని చెప్పేసి మనము ఇప్పుడు ప్రెజెంట్ అంటాం. ఓకే. నెక్స్ట్ సో అబ్దుల్లా కుతుబ్ షా ఇతని యొక్క రూలింగ్ పీరియడ్ వచ్చేసి 1626 టు 1672. సో ఇతను ఎక్కువగా పోయట్రీ ఇంకా మ్యూజిక్ ఇష్టపడేవాడు. అండ్ ఇతను ఎవరిని ఇన్వైట్ చేసి హానర్ చేసిండు? క్షత్రియ అనే అతన్ని ఇన్వైట్ చేసి హానర్ చేసిండు. సో ఇతను వచ్చేసి ద ఫేమస్ పదం రైటర్ టు హిస్ కోర్ట్. ఓకే. నెక్స్ట్ అబ్దుల్ హసన్ తనషా. సో ఇతను వచ్చేసి 1670-1687 ఇతని యొక్క రూలింగ్ టైం. సో కుతుబ్ షాహీస్ లో ఇతను వచ్చేసి లాస్ట్ రూలర్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆల్సో హీస్ ద మోస్ట్ పాపులర్ రూలర్ అని కూడా అంటాం. నెక్స్ట్ సో హీ అపాయింటెడ్ కాంచర్ల గోపన్న ఐస్ తహసీల్దార్ గా కాంచర్ల గోపన్నని అపాయింట్ చేస్తాడు. ఎక్కడ? పాలవంచ కంట్రీకి. ఓకే. సో మనకి కాంచర్ల గోపన్న గురించి స్టోరీ గురించి మనకి తెలిసిందే. అతని రామదాసు కూడా అని అంటాము. సో అతను తహసీల్దార్‌గా గవర్నమెంట్ యొక్క రెవెన్యూని భద్రాచలంలో రామాలయము బిల్డ్ చేయడానికి యూజ్ చేసిండు ఆ మనీ అంతా అని చెప్పేసి ఈ తనాషా వచ్చేసి అతన్ని 12 ఇయర్స్ వరకి జైల్లో పెడతాడు. సో అదంతా కూడా స్టోరీ అనేది ఉంటుంది. సో మనకి తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉంటది. ఓకే. నెక్స్ట్ సో ద గ్లోరీ ఆఫ్ ది కుతుబ్ షాహీస్. సో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కుతుబ్ షాహీ పీరియడ్ గోల్కొండ వాస్ known all over the world for its famous diamonds. సో కూలీ కుతుబ్ షాస్ టైంలో కుతుబ్ షాహీస్ టైంలో గోల్కొండ అనేది ఎక్కువగా ఫేమస్ దేనికని అనిపించింది? డైమండ్స్ కి ఫేమస్ అని చెప్పేసి వీళ్ళ టైంలో తెలిసింది. నెక్స్ట్ అట్ ద టైమ్ మచిలీపట్నం బికేమ్ ఏ మేజర్ పోర్ట్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం పోర్ట్ వచ్చేసి మేజర్ పోర్ట్ అనేది ఉంది కుతుబ్ షాహీస్ టైంలో. ఫ్రమ్ వేర్ ట్రేడ్స్ వర్ క్యారీడ్ అవుట్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా, చైనా, పర్షియా, అరేబియా అండ్ యూరప్ నుంచి ట్రేడింగ్ అనేది ఈ పోర్టు నుంచే జరిగేది. ఓకే. నెక్స్ట్ సో ద టామ్స్ ఆఫ్ ది 7 కుతుబ్ షాహీ రూలర్స్. సో వీళ్ళ యొక్క 7 కుతుబ్ షాహీస్ యొక్క టామ్స్ వచ్చేసి ఎక్కడ బిల్డ్ చేసిండ్రు అని అంటే ఇబ్రహీం బాగ్ దగ్గర ఉంటుంది. సో ఇది గోల్కొండ ఫోర్ట్‌కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఓకే. సో మొఘల్ ఎంపైర్ అయిన షాజహాన్ వచ్చేసి ఇతను ఈ కుతుబ్ షాహీస్ యొక్క ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్ అయ్యి తాజ్ మహల్ అనేది బిల్డ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ సో ద టామ్ మార్క్స్ ఏ యూనిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ విచ్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ పర్షియన్ అండ్ హిందూ. ఈ టామ్స్ 7 టామ్స్ అన్ని కూడా పర్షియన్ ఇంకా హిందూ ఆర్కిటెక్చర్ స్టైల్స్ లో ఉంటుంది. నెక్స్ట్ సో ఔరంగజేబ్ క్యాప్చర్డ్ ది ఫోర్ట్ ఆఫ్ గోల్కొండ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1687 లో ఔరంగజేబ్ అనేది గోల్కొండ అనేది క్యాప్చర్ చేసుకుంటాడు. సో అయితే ఈ గోల్కొండ అనేది చాలా పవర్ఫుల్ గా అనేది బిల్డ్ చేసిండు ఆ సిటీని ఈ కుతుబ్ షాహీస్. ఏ విధంగా అంటే ఈ ఔరంగజేబ్ ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ గోల్కొండ ఫోర్ట్ ని ఛేదించలేకపోయిండు అని చెప్పేసి మనకి టెక్స్ట్ బుక్ లో మ్యాటర్ అనేది ఇచ్చిర్రు. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చదివిరు అనుకోండి. సో ఆ చిన్న చిన్న మ్యాటర్ అనేది కూడా కవర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను మొఘల్ ఎంపైర్ గురించి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తా. అందులోనే మనకి నిజామ్స్ యొక్క వాళ్ళ యొక్క కింగ్స్ ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.